फोटो सर ఓకేనా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే. పవర్ స్టార్ గా ఎదిగి ప్రజలకు ఏదో చేయాలనే తపనతో జనసేన పార్టీ స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఎన్డీఏలో ఒక నాయకునిగా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయనకి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అలాగే కూటమి శాసనసభ్యులు అలాగే పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారి ఆధ్వర్యంలో
ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు భీమవరంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి. అందరూ కూడా వాళ్ళ జనసేన సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కలిసికట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మరి అభివృద్ధిని కోరుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి వాళ్ళ కార్యకర్తల నాయకులు కూడా నడుచుకుంటారని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యాలు ఉండి ఆయన మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అలాగే చాలా మంది నాయకులకి శిక్షణ పదవులు కానీ బాధ్యత పదవులు ఇవ్వడం జరిగింది. మరి మొన్న జరిగిన ఏదైతే హీరో డైరెక్ట్ చేశారు, ఎవరైతే జనసేన కార్యకర్తలు వీరంతా ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారికి కానీ వారి కుటుంబానికి కానీ గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజన్ గారి కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్ని శాసనసభ్యులు పులపతి రామాంజన్ గారి కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చిత్రసీమలో అగ్ర నటుడిగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతైనా కొంత సేవ చేయాలనేటువంటి అభిలాషతోటి, మంచి చేయాలనేటువంటి కోరికతోటి ఆయన పార్టీని స్థాపించి ఈ రోజున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చేసిన దురాఘాతకాలని తుదముట్టించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోటి ఈ రాష్ట్రంలో 164 స్థానాలని గెలిపించుకుని అధికారం చేపట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుచుకుంటూ, ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ప్రజల్ని మంచి దారిలో తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాయకులైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాం. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అంతా కూడా మిత్రపక్షాలు అందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రోజు భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలో వీరవరం మండలంలో వివిధ చోట్ల జెండా ఎగరవేత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జరుపుకోవాలని ఆలోచించి భీమవరం నియోజకవర్గంలో 18 చోట్ల ఏర్పాట్లు చేశాం. దానికి అనుగుణంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదం ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందిన రాష్ట్రానికి మన ఎన్డీఏ కూటమి సహకారం ఉండాలని ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మనం నేను కలిసినప్పుడు కూడా వారు భీమవరం నుంచి అభివృద్ధి విషయంలో అన్ని విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పి తెలియజేశారు. వారి ఆశయాలతోటి ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేస్తారు.